ఫస్ట్ బిజినెస్? బాగుందమ్మా. అంటే ఎంత ఖర్చు అయింది పెట్టడానికి ఇదంతా పెట్టడానికి? అప్పుడు స్టార్టింగ్ 30,000 హేమచంద్ర వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. అప్పుడు పెట్టుబడికి కూడా డబ్బులు లేకపోతే 30,000 ఇచ్చారు. 30,000 స్టార్ట్ చేశారన్నమాట. స్టార్ట్ చేసాం. చికెన్ 120 చేసానా. వాళ్ళ ఇంట్లో వంట చేసేదాన్ని అప్పుడు. ఇట్లాగే డబ్బులు లేవు, మళ్ళీ వ్యాపారం పెడదామంటున్నారు. ఈయనేమో ఆటో తోలుతున్నారు. ఆటోకి కిరాయిలే సరిగ్గా లేక ఇదిగా ఉంటే ఇట్లాగే బాధపడుతుంటే, అయినా ఆయన ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, వ్యాపారం వ్యాపారం అని ఊర్లో ఉన్నప్పుడు కూడా చాయ్ పడ్డీ కానీ ఏదో ఒకటి పెట్టుకుందామని. అంటే మీది ఈ ఊరు కాదా? ఎక్కడ నుండి వచ్చారు మీరు? గుడివాడ. గుడివాడ. అక్కడ నుంచి బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చారా? బిజినెస్ కోసం అని కాదు, ఇంకా అక్కడ కూడా ఆటోనే తోలేవారు. ఇంకా ఇక్కడ అందరు ఇక్కడికే ఉన్నారు మా వాళ్ళు అందరూ అని చెప్పి ఇక మనం కూడా ఇక్కడే వెళ్ళిపోదాం అని చెప్పి ఇక వచ్చారు. అంటే మేము ఏదన్నా పనికి వెళ్ళాలన్నా చేయాలన్నా పిల్లల్ని చూసేవాళ్ళు లేరు. అందుకోసం అందుకే పిల్లల కోసమని వచ్చాము అసలు. ఇక తర్వాత అమ్మా నాన్న పిల్లల్ని చూసుకుంటే ఇలా నేను వంట చేసుకోవడం, ఆటో తోలుకోవడం, మరి ఇవన్నీ చేసుకుంటా పిల్లల్ని చూసుకుంటా అటు అత్త మామని అమ్మ నాన్నని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? కానీ వాళ్ళ అందరి సపోర్ట్ ఉంది నాకు. అందరి సపోర్ట్ ఉంది. అత్తయ్య మామయ్య అమ్మ నాన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న సపోర్టు. చికెన్ వెజ్ వాళ్ళ సపోర్టు మిక్సింగ్ ఇవే ఉన్నాయి. ఉన్న వరకు ఇవేనా అన్నీ అయిపోయినాయి. మరి అది బయటే వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే చేసిన. వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చారంటారు. అవును, వాళ్ళ సపోర్ట్ వల్ల మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పడ్డామో. అప్పుడైతే తీసేద్దామని చెప్పి వారం రోజులు బంద్ కూడా పెట్టేసిన. అవునా? ఎందుకు? అదే ఇక ఉంటది కదా కొన్ని అట్లాగే. ఇక ఒకళ్ళేమో ఏమవుతుందంటే కస్టమరు ఒక ఇద్దరు వచ్చాను అనుకో, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని తీసుకొస్తున్నారు. ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరు అలా. ఫస్ట్ రోజు 5 కేజీలు, రెండో రోజు ఏమో 10 కేజీలు, మూడో రోజు 15, నాలుగో రోజు 20, అలా వారం తిరిగేటప్పటికే కట్ట వేసుకొచ్చింది. వారం తిరిగేటప్పటికి, నెల తిరిగేటప్పటికి 2 బ్యాగులు అట్లా. ఇప్పుడు ఎన్ని కేజీస్ చేస్తున్నారు? ఇప్పుడు పర్లేదు కదా, అన్ని చెప్పకూడదు. పర్లేదు, ఇప్పుడైతే పర్లేదు అంటారు. అన్ని అయిపోయినాయి. నన్ను నాన్ వెజ్ లో చికెన్ ఒకటే ఉంది. గ్రేవీలు ఉన్నాయి, మటన్ గ్రేవీ, తలకాయ గ్రేవీ, ప్రాన్స్ గ్రేవీ, మటన్ లివర్, అన్ని సూపులు ఉన్నాయి. 2 వెజ్. కంటిన్యూస్ ఇట్లా పెడుతూనే ఉన్నారు కదా, మరి చెయ్యి నొప్పి రావట్లేదా? రాదమ్మా, అంటే చెయ్యాలి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ మీరు నమ్మరు కానీ చెప్తే పని చేయని రోజులు చెయ్యి నొప్పి వస్తుంది. నాకు పని చేయకుంటే నొప్పి వస్తుంది, పని చేస్తే ఏ నొప్పి ఉండదు. అందరికి పని చేస్తే నొప్పి వస్తుంది కదా, ఏమో అదే అర్థం కాదు. పని ఒకరోజు ఆపితే ఈ చెయ్యి అంతా లాగేస్తుంది. అమ్మా వెజ్జా? అంటే మీ చేతికి పని ఉంటేనే బెటర్ అన్నమాట. తలకాయ గ్రేవీ అమ్మా.